God. ఇవన్నీ దేవుని వాక్యం నుండి నేర్చుకొని He came to Madras. మద్రాసుకు వచ్చారు. And there they rented one house. అక్కడ వాళ్ళు ఒక ఇల్లు అద్దెకి తీసుకున్నారు. And it was near our Jehoshama, that place only, not exactly Jehoshama. ప్రస్తుతం ఉన్న జెహోషాకు సమీపంగానే Karyappa Mudali Street. There they కలియప్ప మొదలి స్ట్రీట్ అని they took a house and started gathering. అక్కడ ఒక ఇల్లు తీసుకొని కూడుకోవడం ప్రారంభించారు. And then they started reading the word of God again. ఆ తర్వాత దేవుని వాక్యాన్ని మరలా వారు చదవడం And ప్రారంభించారు. the Lord led them to Jehoshama in the month of July 1941. 1941 సంవత్సరం జూలై మాసంలో దేవుడు వారిని జెహోషాకు నడిపించాడు. 1941 July. 1941 జూలై. So there they started gathering together and breaking bread. అక్కడ వారు చేరి బల్ల ఇరవడం ప్రారంభించారు. And those days the meeting will last for 7 hours and all, it seems. కనుక ఆ దినాల్లో కూడికంటే 7 గంటలు పట్టేది Continuous. ఎడతెక్కకుండా. But we have lot of breaks here now, no? ఇక్కడైతే మనకు అంతసేపు కూర్చోలేము. There they had. వాళ్ళు అలా ఉండేవాళ్ళు. And also I understand that in the month of December 1941 they had holy convocation for 19 days. 1941 సంవత్సరం డిసెంబర్ మాసంలో వాళ్ళు ఇలాగ పరిశుద్ధ సమాజ కూడికలు 19 దినాలు కలిగి ఉండే. 19 days they had holy convocation. 19 దినాలు కలిగి ఉండే. And those days every Sunday around 30 to 40 people will be baptized. చూడండి, ఆ దినాల్లో ప్రతి ఆదివారం 30-40 మంది బాప్తీసాలు పొందేవారు. So the Lord gave them this word from Matthew's Gospel chapter 28 verse 19 and 20. మత్తయి సువార్త 28, 19, 20 వచనాల ద్వారా దేవుడు తనకు వాగ్దానం ఇచ్చారు. Preach the gospel, baptize and teach them. సువార్త ప్రకటించు, బాప్తిసం ఇచ్చి వారికి సంగతులు బోధించు. 3 things. 3 విషయాలు. Preach the gospel. సువార్త ప్రకటించు. Next బాప్తిసమము. And then teach the word of God. ఆ తర్వాత దేవుని వాక్యం బోధించు. This is what they did. ఇదే వారు చేస్తూ వచ్చారు. And many gospel meetings they used to go in procession. వాళ్ళు ప్రొసెషన్ గా వీధిలో గుండా వెళ్తూ వచ్చేవాళ్ళు. And once when they were going in a procession, వారు బహిరంగ సువార్తకు వెళ్తూ వచ్చినప్పుడు, many of you may know the central station, no? ఇప్పుడు మీకు సెంట్రల్ స్టేషన్ తెలుసు కదా, చెన్నైలో. Chennai, you'll know. So near that place there was one market called Moore Market many years ago. చాలా కాలం క్రితము ఆ ప్రదేశంలో మోర్ మార్కెట్ అని ఒకటి ఉండేది. That market was burnt down actually. ఇప్పుడు ప్రస్తుతానికి అగ్ని చేత అది కాల్చివేయబడింది. So there they were preaching. అక్కడ బోధిస్తున్నారు. And in the open air brother Buxing prayed for one young man. కనుక ఆ ఓపెనర్ లో సౌడు బక్సింగ్ గారు ఒక యవనస్తుని కొరకు ప్రార్థించారు. He was deaf and dumb. తను మూగా చెవిటి కలిగిన వ్యక్తి. When he prayed, తాను ప్రార్థించగానే immediately he was healed. వెంటనే ఆ వ్యక్తికి స్వస్థత వచ్చింది. He started jumping and shouting and he was so joyful. కాబట్టి ఎంతో ఆనందంతో గంతులేస్తూ కేకలేస్తున్నాడు. I have read about this. ఇది